అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ నియామకానికి ఆదేశించారు. ఇక కేంద్ర అనుమతులపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. నిపుణుల సూచనలతో ముందుకు వెళ్లాలంటున్నారు ముఖ్యమంత్రి. జరిగిన సహాయక చర్యల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. నెల రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇవాళ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీం గుర్తించింది. అయితే ఇప్పటి వరకు మరో 7 మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. ఇవాల్టి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మరోవైపు సహాయక చర్యల కోసం దాదాపు 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండడంతో టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమంటూ సిబ్బంది కూడా తేల్చి చెప్పింది. ఇక టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్కు సంబంధించి ముఖ్యమంత్రి అయితే పూర్తిగా దృష్టి సారించారు. అవసరమైతే కేంద్ర సహాయం తీసుకునేందుకైతే ముఖ్యమంత్రి ప్రస్తుతం అధికారులను పురమాయించిన పరిస్థితి కనబడుతుంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని దీనిపై దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి కేటాయించారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో సీఎం సమీక్షించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల రోజులుగా కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి ఆయన ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. సహాయక చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ నియామకానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపుగా నెల గడిచింది. నెల రోజులుగా ఇప్పటివరకు కూడా కేవలం ఒక్క డెడ్ బాడీని మాత్రమే తీయగలిగారు. మరొక 7 కోసం ఇప్పటివరకు జాడ తెలియని పరిస్థితి. ఆ 7 ఆచూకీ కనుగొనేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. షిఫ్ట్ల వారీగా అధికారులు పనిచేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బురద, అలాగే ఊట కారణంగా, నీటి ఊట కారణంగా ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలకు ఆటంకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ ప్రాంతంలో దాదాపు 50 మీటర్ల ప్రాంతంలో మరొకసారి టన్నెల్ కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్ళిన రెస్క్యూ సిబ్బంది కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా మార్కౌట్ చేశారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు కాస్త నెమ్మదిగా పనులు నడుస్తున్న పరిస్థితి. అయితే తాజాగా సహాయక చర్యల వేగం పెంచాలంటూ ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు. కేంద్రం అనుమతులపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. నిపుణుల సూచనలతో ముందుకు వెళ్లాలంటున్నారు ముఖ్యమంత్రి. జరిగిన సహాయక చర్యల పురోగతిని ఇప్పటివరకు అధికారులు అయితే ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తోంది. నెల రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, అలాగే మరోవైపు ఆయా డిపార్ట్మెంట్లు సమన్వయంతో చేస్తున్నటువంటి పనిని ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలైతే ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకైతే ప్రస్తుతానికి విఘాతం కలుగుతున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా మరోవైపు క్యాడవర్ డాగ్స్తో కూడా, కేరళ నుంచి తెప్పించిన డాగ్స్తో కూడా అటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. వీలైనంత వరకు ఎంత మేరకు సహాయక చర్యలకు అనుకూలంగా ఉంటే అంతవరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రతికూల పరిస్థితులున్న చోట మాత్రం కాస్త వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఇప్పటివరకు తాము చేసినటువంటి చర్యలకు సంబంధించి, ఇప్పటివరకు తాము చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి అధికారులు ముఖ్యమంత్రితో సమావేశానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మనకు తెలిసిందే, గత నెల రోజుల క్రితం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎడమగట్టు కాలువ సొరంగం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది చిక్కుపోయారు. ఆ 8 మంది జాడ చాలా రోజుల వరకు తెలియని పరిస్థితి. ఒక్కరిని మాత్రమే, గురుప్రీత్ సింగ్, పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్ని మాత్రమే బయటికి తీయగలిగారు.
మిగతా 7 జాడ కనిపెట్టలేని పరిస్థితి. అయితే ఆ 7 కూడా స్పాట్లోనే ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోపే చనిపోయి ఉంటారంటూ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయబోతున్నారు ఇవ్వాలంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా ఆ 7 జాడ కనిపెట్టేందుకు, మిస్ అయిన 7 జాడ కనిపెట్టేందుకు లేదా వారి డెడ్ బాడీలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ముఖ్యమంత్రి అయితే అధికారులను పురమాయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అక్కడికి లోనికి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 3 షిఫ్ట్ల వారీగా వివిధ విభాగాల అధికారులు దాదాపు 600 మంది వరకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు లోపల నుంచి శిథిలాలను బయటికి పంపిస్తున్న పరిస్థితి. లోకో ట్రైన్లో ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నారు. మరోవైపు మధ్యలో కన్వేయర్ బెల్ట్ను కూడా అధికారులు మళ్ళీ మరమ్మతు చేసి సిద్ధం చేశారు. అలాగే లోపల చిన్న చిన్న యంత్రాల సహాయంతో పూర్తిగా అక్కడటువంటి శిథిలాలను కూడా తొలగిస్తున్న పరిస్థితి. టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి ఆ శిథిలాలను వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించి అక్కడ సహాయక చర్యలను అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ముఖ్యమంత్రి ఇవాళ జరిపినటువంటి సమీక్షా సమావేశంలో పూర్తి స్థాయిలో నిపుణుల సూచనలతో ముందుకు వెళ్లాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇక జరిగిన సహాయక చర్యల పురోగతిని అయితే అధికారులు ఇప్పటివరకైతే ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలిసింది. సో నెల రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇక కేంద్రం అనుమతి తీసుకోవాలి, అవసరమైతే ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా ఆ 7 జాడ కనిపెట్టేందుకు, మిగిలిన 7 జాడ కనిపెడితే ఇక పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుంది. కాబట్టి ఇక వీలైనంత త్వరగా ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, అసలు ప్రతికూల పరిస్థితిని ఎలా అధిగమించాలనే అంశంపై కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచన చేశారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడవచ్చు. ముఖ్యమంత్రి జరిపిన కీలక సమావేశానికి అన్ని విభాగాల అధికారులు అయితే హాజరయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. కొన్ని సూచనలు ముఖ్యమంత్రి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ మణికంఠ జాయిన్ అవుతున్నారు. మణికంఠ, ఇప్పటికే ఎస్ఎల్బిసి సహాయక చర్యలు దాదాపుగా నెల అవుతుంది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక డెడ్ బాడీని మాత్రమే తీయగలిగారు. ఇంకా మిస్ అయిన 7 మృతదేహాలు బయటకు తీయాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ చాలా ప్రతికూల పరిస్థితున్నట్టుగా అధికారులు ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. సో సీఎం రివ్యూలో అధికారులు ముఖ్యమంత్రికి ఎలాంటి వివరణ ఇచ్చుకున్నారు, అలాగే ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు చేశారు? రామదాస్, ఎస్ఎల్బిసి ఘటన నేపథ్యంలో ఈ రోజుకు 31వ రోజు కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఈ 30 రోజుల్లో కూడా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగాయి, ఇంకా మున్ముందు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనేటటువంటి అంశంతో పాటు లోపల ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా సింగరేణి రేతో పాటు మిగతా రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వారందరితో, జిల్లా కలెక్టర్, ఎస్పీతో కూడా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో గడిచిన ఈ 31 రోజుల వరకు కూడా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగాయి, సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయనేటటువంటి అంశాలపై కూడా పూర్తిగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్క్యూ పనుల్ని కొనసాగించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఎస్ఎల్బిసిలో పూర్తిగా 8 మంది చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తిని మాత్రమే బయటకు తీసుకురావాల్సి జరిగింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని మాత్రమే బయటకు తీసుకొచ్చారు. మిగతా 7 సంబంధించినటువంటి రెస్క్యూ పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ మిగిలిన 7 కూడా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ సహాయక చర్యల్ని ఆపొద్దు, చేయాలి. పూర్తిగా 7 మంది ఆచూకీ తెలిసేంత వరకు కూడా ఈ సహాయక చర్యల్ని కొనసాగించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ సహాయక చర్యలను నిరంతరంగా పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శివశంకర్ లోతేటిని నియమించాలని సిఎస్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఈ ఉత్తర్వులను జారీ చేయాలంటూ కూడా సిఎస్ కు సీఎం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు కొనసాగించాయంటే 30 రోజుల అవుతుంది, 31 రోజు అవుతుంది. ఈ రోజు వరకు కూడా 7 ఆచూకీ గుర్తించకపోవడానికి కారణాలు ఏంటనేటటువంటి విషయాలన్నింటిపై కూడా రెస్క్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా
అక్కడే ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భంలో వారందరినీ కూడా రెస్క్యూకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి, ఎందుకు డిలే అవుతుంది అనేటటువంటి అంశంపై కూడా పూర్తిగా స్పష్టత తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగించేందుకు కేంద్రం నుంచి అవసరమైనటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోవాలంటూ కూడా సీఎం తెలియజేయడం. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ పనులను పూర్తిగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ సూచనల మేరకు కంటిన్యూ చేయాలి, మిగతా 7గురికి సంబంధించినటువంటి ఆచూకీ లభించేంత వరకు కూడా ముందుకు కంటిన్యూ కావాలంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే ఎస్ఎల్బిసి దగ్గర చివరి 50 మీటర్లు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ప్రమాదకరంగా మారిపోయింది. అక్కడ పూర్తిగా ఏదైతే ఈ రెస్క్యూకి సంబంధించినటువంటి పనులు నిర్వహించేందుకు కొంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ పరిస్థితిలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా పూర్తిగా ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నిరంతరంగా పర్యవేక్షించేందుకు ఇక్కడ హెచ్ఎల్బిసి దగ్గర దీనికి సంబంధించి కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. 31వ రోజు అవుతుంది. ఈ రోజు వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 15వ రోజు గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి చేతి ఆనవాళ్లను రెస్క్యూ టీమ్స్ గుర్తించారు. ఆ తర్వాత 16వ రోజు గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఆ తర్వాత నుంచి 16వ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెస్క్యూ పనులు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా మిగిలిన 7 మంది ఎవరైతే ఉన్నారో 4 సిబ్బంది మరొక మనకంట ఇప్పటికీ నెల రోజులు పూర్తవుతుంది. ఇంకా ఏదైనా కొత్త తరహా టెక్నాలజీతో వారి ఆచూకీ కోసం ఏదైనా అధికారులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? అధికారులు కూడా ఎలాంటి అనుమతుల కోసం ముఖ్యమంత్రిని అడిగిన పరిస్థితి ఇక్కడ? గడిచిన ఈ నెల రోజులలో కూడా పూర్తిగా ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంటే అటువంటి టెక్నాలజీని అంతటా కూడా ఇక్కడ వాడినటువంటి పరిస్థితి. చివరి 50 మీటర్ల వరకు మనుషులు వెళ్ళలేనటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నటువంటి సందర్భంగా అక్కడ రోబోను ఉపయోగించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అన్వి రోబోటిక్ టీమ్ ని కూడా పిలిపించడం జరిగింది. ఎక్కువ వచ్చినటువంటి రోబోటిక్ టీమ్ సభ్యులంతా కూడా పూర్తిగా లోపలికి వెళ్ళేసి పరిస్థితులంతా కూడా సమీక్షించుకున్న తర్వాత ఒక మాస్టర్ రోబోను అదేవిధంగా మరొక రోబోను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చినటువంటి రోబో ఏదైతే ఉందో రోబో లోపలికి పంపించారు. లోకో ట్రైన్ ఆధారంగా లోపలికి పంపించిన తర్వాత బయట ఉన్నటువంటి మాస్టర్ రోబో ఆధారంగా అక్కడ లోపల పనులు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ లోపలికి ఏదైతే సిగ్నల్ బిఎస్ఎన్ఎల్ కి సంబంధించినటువంటి 3G సిగ్నల్ మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో రోబో పనిచేయాలంటే మాస్టర్ రోబో బయట నుంచి కమాండింగ్స్ ఇవ్వాలంటే 5G సిగ్నల్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో లోపలికి 5G సిగ్నల్ పని చేయలేదు అని కూడా అక్కడ లోపల పనిచేస్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రోబో కూడా ప్రస్తుతానికి పని చేయట్లేదు. ఏదైతే లోకో ట్రైన్ నిలిపేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతానికి ఆ రోబోను బయటే వచ్చినటువంటి పరిస్థితి. సో లోపల రోబోస్ కావచ్చు, అదేవిధంగా జిపిఆర్ రాడార్ కావచ్చు, ఆటో ఐ కావచ్చు, ఇటువంటి అధునాతన టెక్నాలజీని కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. జిపిఆర్ రాడార్ ఏదైతే ఉందో ఆ జిపిఆర్ రాడార్ చూపించినటువంటి ప్రాంతంలోనే కెడవల్ డాగ్స్ కూడా స్పాట్లు 2 స్పాట్లను గుర్తించిన నేపథ్యంలో D1, D2 ఈ 2 స్పాట్లలో కూడా తవ్వకాలు జరిపినటువంటి సందర్భంగా అక్కడ D1 దగ్గర గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభించింది. D2 దగ్గర కొన్ని బట్ట ముక్కలు లాంటి ఆనవాళ్లు మాత్రమే లభించాయి. D1 కు D2 కు మధ్య 8 మీటర్ల దూరం 8 మీటర్ల పొడవునా కూడా తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితి. ఈ D1 నుంచి D2 మధ్య కూడా ఎలాంటి మధ్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే దొరకనట్టుగా కూడా రెస్క్యూ టీమ్స్ సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ సిబ్బంది అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చివరి 50 మీటర్లు వదులుకొని మిగతా ఏదైతే 100 మీటర్ల ప్రాంతం ఉందో అదంతా కూడా పూర్తిగా దాదాపుగా 9.8 మీటర్స్ ఎత్తున్నటువంటి ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఈ టన్నెల్ 9.8 మీటర్స్ ఎత్తున్నటువంటి ఈ టన్నెల్ అంతా కూడా తవ్వకాలు జరుపుతున్నారు. పేరుకుపోయినటువంటి మడ్డ అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ మడ్డను తొలగిస్తున్నటువంటి సందర్భంగా ఏదైతే ఇక్కడ 9.8 మీటర్ల వరకు కూడా అదంతా కూడా పేరుకుపోయినటువంటి 3 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే పూర్తిగా తవ్వకాలు జరిపారు. మరొక 3 మీటర్ల వరకు కూడా లోతుగా తవ్వకాలు జరిపినట్టయితే ఇక్కడ పూర్తిగా చివరి 50 మీటర్లు కాకుండా మిగతా ఈ 100 మీటర్లు ఏదైతే ఉందో ఇదంతా కూడా రెస్క్యూ పూర్తి అయిపోయేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా రెస్క్యూ టీమ్స్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనకంటే ఇప్పుడు 50 మీటర్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. మరి దాన్ని ఎలా చేసే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇప్పటికే మనం ఇందాకే అనుకున్నాం దాదాపు నెల గడిచింది.
ఆ ప్రమాదకరమైనటువంటి ఆ 50 మీటర్లకు సంబంధించి అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఎట్లాంటి ఛాన్సెస్, ఇంజనీరింగ్ అధికారులు ఎలాంటి సూచన చెప్తున్నారు? ముఖ్యంగా ఒకవేళ పైనుంచి మళ్ళీ కూలే అవకాశం ఉందా, లేదంటే ముందుకు చొచ్చుకెళ్లేందుకు రోబోల సహాయం తీసుకోబోతున్నారా, లేక ఇంకేదైనా అధునాతన టెక్నాలజీ లేదా విదేశీ నిపుణులు ఏమైనా పిలిపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే సందేహాలు కొనసాగుతుంది, దాదాపు నెల అవుతుంది. ఇక డెడ్ బాడీలు వస్తాయా రావా అనే ఒక సందేహాలు కూడా బయట వార్తలు వెలువడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి దీనికి సహాయక చర్యలకు సంబంధించి ఏదైనా సొల్యూషన్ కనుక్కునే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ? అందాజ్ పూర్తిగా ఈ రోజు 31వ రోజు వరకు కూడా రెస్క్యూ పనులు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్క్యూ టీమ్స్ కి సంబంధించినటువంటి అధికారులతో సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా రెస్క్యూ పనుల లోపల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి నేపథ్యంలో రెస్క్యూ పనుల్ని ఆపేసేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా అంతా కూడా కొంత అంచనా వేసుకొచ్చారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ పనులను ఆపరాదు, కొనసాగించాలి. దానికి సంబంధించి కూడా ఇంకా టెక్నాలజీ ఏదైతే అవసరం ఉంటుందో ఆ టెక్నాలజీని వాడుకోండి, ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు తీసుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా ఏదైతే కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా తీసుకుందాం, రెస్క్యూ పనులన్నింటినీ కూడా కొనసాగిద్దామని చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ టన్నెల్ లోపల మాత్రం చివరి 50 మీటర్లు ప్రమాదకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రోబోతో పని చేయించాలనుకున్నారు. కానీ అక్కడ రోబోకు 5G సిగ్నల్ లేదంటూ కూడా రోబోటిక్ టీం చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ రోబోకు అవసరమైనటువంటి 5G సిగ్నల్ ని కూడా పునరుద్ధరణ చేసే క్రమంలో కూడా అటు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ చివరి 50 మీటర్ల వరకు ఎలా ముందుకెళ్ళాలి, అక్కడికి రోబోలను పంపించాలా లేకపోతే పైనుంచి సమాంతరంగా గ్రిల్ వేయాలనే దానిపై కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ టన్నెల్ పైభాగం అంతా కూడా దాదాపుగా 600 మీటర్లు, ఏదైతే 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడ దాదాపుగా పైనుంచి సమాంతరంగా 600 మీటర్ల వరకు కూడా ఎత్తుంటుందంటూ కూడా ఒక అంచనా వేయడం జరిగింది. అక్కడ తవ్వకాలు జరపాలంటే దానికి సంబంధించినటువంటి జియాలజికల్ సర్వేకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి. సీపేజ్ నుంచి పెద్ద ఎత్తున వాటర్ లీకేజ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పైనుంచి తవ్వకాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. సైడ్ నుంచి కూడా తవ్వకాలు జరపాలంటే కూడా ఇదంతా టైగర్ రిజర్వ్డ్ ఏరియాగా ఉన్నటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా సైడ్ నుంచి కూడా తవ్వేందుకు ఎలాంటి ఆప్షన్ లేదంటూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఆప్షన్, ఈ టన్నెల్ ముందు భాగం ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం విజువల్స్ తో చూపిస్తున్నటువంటి టన్నెల్ ముఖద్వారం ఏదైతే ఉందో ఈ టన్నెల్ ముఖద్వారం నుంచి మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మాత్రమే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మాత్రమే రెస్క్యూ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచిన ఈ 31 రోజు వరకు కూడా ప్రతిరోజు లోకో ట్రైన్ ఆధారంగా 14 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీమ్స్ అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ రెస్క్యూ పనులు చేసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 5 షిఫ్టుల వరకు కూడా వీరంతా కూడా పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో లోకో ట్రైన్ మొదట ఏదైతే ప్రమాదం జరిగిన రోజు మొదట లోపలికి వెళ్తే దాదాపుగా 11వ కిలోమీటర్ దాకా మాత్రమే వెళ్ళింది. ప్రస్తుతానికి 13.200 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ వెళ్ళేటట్టుగా పూర్తిగా పునరుద్ధరణ చేయడం జరిగింది. కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో కన్వేయర్ బెల్ట్ ఇంతకుముందు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి మట్టి స్లడ్ అంతటిని కూడా 2 ఇటాచీలను లోపల ఉంచారు. ఆ 2 ఇటాచీల సాయంతో ఎప్పటికప్పుడు ఆ మట్టి స్లడ్ అంతా కూడా తవ్వేస్తూ ఈ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా వాటి నుంచి కూడా బయటకు పంపిస్తున్నారు. టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలు ఆల్మోస్ట్ పూర్తిగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. కేవలం దాదాపుగా ఒక 20 to 30% మాత్రమే టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలు మిగిలిపోయాయంటూ కూడా రెస్క్యూ టీమ్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. 150 టన్నుల బరువు ఉన్నటువంటి టీబీఎం మిషన్, 130 మీటర్ల పొడవు ఉన్నటువంటి టీబీఎం మిషన్ అంతా కూడా పూర్తిగా ఈ నీటి ఉధృతికి కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా అక్కడ పనులకు ఈ టీబీఎం మిషన్ అంతా కూడా అడ్డంకిగా మారిపోయినటువంటి పరిస్థితి. చాలా బరువైనటువంటి ఇనుప రాడ్స్ కావచ్చు, ఇనుప పైప్స్ అవన్నీ కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా గ్యాస్ కట్టర్ల సాయంతో కత్తిరించి వాటిని లోకో ట్రైన్ ఆధారంగా బయటికి తీసుకొస్తున్నారు. బయటికి తీసుకొచ్చినటువంటి ఆ స్క్రాబ్ ఏదైతే ఉందో ఆ స్క్రబ్ అంతా కూడా ఈ టిప్పర్లతో పూర్తిగా బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. లోపల టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలను, మట్టిని, బురదను ఎప్పటికప్పుడు తోడేస్తున్నటువంటి నేపథ్యంలో టన్నెల్ పొడవు చూసుకున్నట్టయితే 9.8 మీటర్స్ పొడవు. ఈ 9.8 మీటర్స్ పొడవున పూర్తిగా మట్టి స్లడ్ అంతా కూడా కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఏదైతే బ్లోయర్ పంప్ అంతా కూడా పూర్తిగా మధ్య వరకే, కొంత భాగం వరకే ఉండి అక్కడ దాకా అది కట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మరమ్మతులు అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ బ్లోయింగ్ పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ ను కూడా పునరుద్ధరించారు. చివరి దాకా కూడా
ఆ పైప్ వెళ్తుంది, కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి పనుల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ కూడా మిగిలిన 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కనిపించలేనటువంటి పరిస్థితి. రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఈ 7 మంది దాదాపుగా ఏదైతే ఈ చివరి 50 మీటర్లు ఉంటుందో అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంత అంచనా కూడా వేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఆ చివరి 50 మీటర్లు తవ్వకాలు జరపాలంటే మనుషులు వెళ్తే పూర్తిగా అక్కడ సీపేజ్ వాటర్ ఎక్కువగా వస్తుంది. అక్కడ పేరుకుపోయినటువంటి మట్టిని తవ్వకాలు జరిపితే ఆ సెగ్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ పడిపోయేటటువంటి అవకాశం ఉంది. నీటి ఉధృతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా రెస్క్యూ టీమ్స్ అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ చివరి 50 మీటర్లు ఏ రకంగా పనిచేయాలి, మిగతా ఏదైతే ఇప్పుడు 100 మీటర్ల పొడవునా కూడా 3 మీటర్ల ఎత్తున ఉన్నటువంటి మట్టిని ఏ విధంగా తొలగించాలనేటటువంటి దానిపై కూడా పూర్తిగా సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే ఆ పనులను అయితే ఎక్కడ కూడా ఆపొద్దు, పనుల్ని ఇదే రకంగా ముందుకు కొనసాగించాలి, అవసరమైతే కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుందాం, ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుందాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మణికంఠ. సో ఎస్ఎల్బిసి సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సహాయక చర్యలు నిరంతరంగా నిరాటంకంగా కొనసాగించాలంటూ ఆదేశించారు. ఇక సహాయక చర్యలు పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ను నియామకానికి ఆదేశించారు. కేంద్ర అనుమతులపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. నిపుణుల సూచనతో ముందుకు వెళ్లాలన్నారు ముఖ్యమంత్రి. జరిగిన సహాయక చర్యల పురోగతిని అధికారులు వివరించారు. నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్జీఆర్ఐ ఇలాంటి వివిధ విభాగాలకు చెందిన అధికారులంతా కూడా ముఖ్యమంత్రికి వివరించారు. ఇక సింగరేణి అధికారులు కూడా పూర్తి స్థాయిలో తాము సహాయక చర్యలకు పాల్పడుతున్నటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లారు. మొత్తం మీద సహాయక చర్యల్ని కంటిన్యూ చేయమంటూ ముఖ్యమంత్రి అధికారులను అయితే ఆదేశించారు. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.